ఇప్పుడు ఈ టోటల్ రంగనాథ్ ఎపిసోడ్లో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఎఫ్ఐఆర్లో ఉన్న అడ్వకేటే శుంకర నరేష్ నా ముందున్నారు. సో నేను ఆ వీడియో చేయడానికి ప్రధానమైన సోర్స్ కూడా తనే. సో ఆయనే నా దగ్గరికి వచ్చి సో ఇట్లా ఇష్యూ ఉంది అని చెప్పడంతో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. సో వీళ్ళు ప్రధానంగా వీళ్ళ క్లయింట్కి సంబంధించిన అంశం మీద మన దగ్గరికి రావడం జరిగింది. కానీ మనం దాన్ని మాత్రమే ఫోకస్ చేయకుండా మనం ప్రధానంగా ఫోకస్ చేసింది దళితుల అసైన్డ్ భూములు, ఎయిర్పోర్ట్ ల్యాండ్స్, 2 చెరువులు, మొత్తం అంతా ఫుల్ ప్యాక్డ్ వీడియో కింద చేయడం జరిగింది. ఒకవేళ మనం ఓన్లీ ఆ చైతన్య రెడ్డి గురి మీదనే పోతే ఆమె వరకే చేసి మనం బయటికి రావాలి. మనం ఆ ప్రయత్నం చేయలేదు. అండ్ దట్టు వీడియో చేయగానే మన దగ్గరికి ఎవడో వస్తాడని మనం వెయిట్ చేయలేదు. డైరెక్ట్గా వీడియో ప్లే చేసినాం. వాస్తవాలన్నీ జనం ముందుకు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వాళ్ళ కడుపు మండుతున్నది. మా 340 ఎకరాల వెంచర్లో దాదాపు ఒక 30-40 వేల కోట్ల బిజినెస్ చేద్దాం అనుకున్న వీడియో అడ్డుకున్నాడని. నా ముందు నరేష్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే. సో నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. సో మీ తప్పు లేదు అని మీరు చెప్పుకునే ఒక ప్రయత్నం అయితే మీరు చేశారు. సో మీరు అదే ధైర్యంతో ధీమాతో ఉన్నారా? రగ్గారు, ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక ప్రజల ముందు ఎవరైతే గనక ఈ ప్రభుత్వ అధికారం పేరుతోటి ప్రభుత్వంలో ఉన్న పెద్దల అండల దండలతోటి అన్యాయాలకి అక్రమాలకి పాల్పడుతూ పేద మధ్యతరగతి ప్రజల యొక్క రక్తాన్ని పీల్చుకు తింటున్నారు హైడ్రా అనే పేరుతోటి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనలాంటి వాళ్ళ అక్రమాలను తీసుకొచ్చినప్పుడు పబ్లిక్ లో మనలాంటి వాళ్ళ ఫేస్ బాగా గుర్తుపడతారు. అవును. సో మనలాంటి వాళ్ళ మీద ఏం చేస్తారంటే కనుక ఒక తప్పుడు విష ప్రచారాన్ని చేసుకుని అదే ఒక చిల్లర రాజకీయ నాయకుడు చేశాడు అనుకోండి, రాజకీయం అనుకోవచ్చు. సాక్షాత్ ఒక కమిషనర్ స్థాయిలో ఉన్న వ్యక్తి చేస్తే దాన్ని ఏమన్నాడు? అవును. అతను ఏమంటాడు, దానికి రాత్రి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. చూసాను. ప్రైవేట్ దాని జోలికి మేము వెళ్ళమంటాడు, ప్రైవేట్ దానికి వెళ్ళమని అంటాడు. శుంకర నరేశ్వర్ బార్ కౌన్సిల్కి వెళ్ళి టెక్నికల్ గ్రౌండ్ మీద స్టే తీసుకొచ్చాడని చెప్పని అంటాడు. ఇప్పుడు ఏవి రంగనాథ్ పక్కన ఏముంటుంది ట్యాగ్ ఐపీఎస్ అని ఉంటుంది. ఐపీఎస్ ఎందుకైతే గ్రూప్ 1 ఆఫీసర్. గ్రూప్ 1 ఆఫీసర్ ఆయన ఐపీఎస్ కాదు, టెక్నికల్ గ్రౌండ్ ఐపీఎస్ అయ్యాడు. అవును కాదా? ఈ వేదిక ద్వారా నేను అడుగుతున్నా, మరి కాదా? మరి రాయాలి కదా. అంటే నువ్వు కొంతమంది వాళ్ళని మేనేజ్ చేసుకుని పిఆర్ మేనేజ్ చేసుకుని నేను ప్రెస్ మీట్ పెడితే కూడా అవి అన్ని పేపర్లో రాకుండా ఆఫ్ చేయడం జరిగింది. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేసి అసలు ముందు చెప్తే ఆపేటోళ్ళం కదా అని చెప్తురంట. నేను నా పేరు మీద కాకుండా వేరే పేరు మీద పెట్టిన, ఎందుకంటే కనుక ఆపుతారని చెప్పని నాకు తెలుసు కదా. అంటే వ్యవస్థని గుప్పిట్లో పెట్టుకుని నీకు పదవి ఇచ్చింది ఎందుకు? అక్రమ కట్టడాలు కూల్చడం కోసం. కూల్చినావా నువ్వు? చిన్న సన్నకారు ఎవరైతే కనుక వ్యక్తులు ఉంటారో గుడిసెలు వేసుకునే వాళ్ళని కొడుతున్నావు. వెంకటేశ్వర వర్మ గురించి వస్తాము. నేను మీకు ఒక వాట్సాప్ పెట్టాను చూడండి, ఇప్పుడు ఒకసారి ఒక డాక్యుమెంట్. నాకు పెట్టారా? మీకు పెట్టాను. అయితే ఇందులో ఒక కంటిన్యూషన్ మీకు యాడ్ ఆన్ ఏంటంటే, ఇప్పుడు అమీన్పూర్లో మేము చాలా పెద్ద ఎత్తున వీడియోలు చేసినాం. అందరిని వదిలేసిండు. వాడు అవంతిక అనే వెంచర్ ఉన్నది, అదిత్రి అని, అర్బన్ రైజ్ అని, ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళందరినీ వదిలేసి పాపం ఒక 10-15 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కలిసి చిన్న 90 లక్షల కోటి రూపాయలు పెట్టి కొన్ని ఇండ్లు ఇండిపెండెంట్ హౌసెస్ పర్చేజ్ చేస్తే వాళ్ళని ఎలుగులకొచ్చాడు. సరే, వాళ్ళు చెరువు లేక్లోనే ఎవడో అమ్మితే కొన్నారు వాళ్ళు. పాపం వాళ్ళు ఎగులకొట్టిన వీళ్ళు మాత్రం కనీసం కదండి. బయాస్డ్ అండ్ పార్షియల్ మేనర్ లో అధికారం ఉండదు కదా, ఉండకూడదు కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ప్రైవేట్ భూములకు నేను పోను అని చెప్పని అంటున్నావు కదా. అవును. మీకు లింక్స్ కూడా పెట్టా చూడండి ఒకసారి. ఇప్పుడు సంధ్యా కన్వెన్షన్ ఉందండి. సంధ్య కన్వెన్షన్ ఉంది. ఓకే. సంధ్య కన్వెన్షన్ ప్రైవేట్ లెవెల్లోకి వెళ్ళి రోడ్లు వాళ్ళు కొట్టాడు. అది ప్రైవేట్ జాగా కాదా? అవును. ప్రణీత్ అంటే లాన్ ఉంది చెప్పని ఉంది. అవుటర్ బాచుపల్లి అవుటర్ బయట. మరి అక్కడికి వెళ్ళి ఎందుకు వాళ్ళు కొట్టారండి? అది ప్రైవేట్ది కాదా? ఒకవేళ ప్రైవేట్ భూమి అంటే కనుక ఆ కాల్ రికార్డింగ్ ఎవరిదండి? ఇప్పుడు మీకు కంప్లైంట్ ఉంటుంది, మీకు ఇప్పుడే చూపిస్తా. ఇది మీరు పెట్టిన ఎఫ్ఐఆర్. ఇది ఏంటంటే దీంట్లో చూడండి, ప్రైవేట్ అంటున్నాడు కదా. అసలు ఎక్కడ ప్రైవేట్ ఉందని దీంట్లో మొత్తం అంతా కూడా రైతుల దగ్గర నుంచి ఇక చూడండి. దీంట్లో రిట్ వేసింది ఎవరున్నారండి? పార్టీ వెర్టెస్ డెవలపర్స్ ఉన్నాడు. మీరేసింది అది? నేను రిట్. హైదరాబాద్ డిసాస్టర్ సోయిన్సో కమిషనర్ బుద్ధ భవన్ హైడ్రానే కదా. అవును. సెకండ్ రెస్పాండెంట్ చూడండి, దీంట్లో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దీంట్లో వాళ్ళు క్లియర్గా ఇక వెర్టెక్స్ వర్మ అసైన్డ్ భూములు, చెరువు భూములు కబ్జా చేసి తీసుకున్న పర్మిషన్లు ఇవన్నీ కూడా వేసి దాంట్లో మీకు క్లియర్గా సంతకాలు తీసుకుని ఉంటారు అసైన్డ్ భూముల్లో. పేజ్ నెంబర్ 52. ఎంత నెంబర్? 52. 52 స్టాంప్స్ పెట్టి ఉంటాయండి. ఇవి
ఏంటండి ఇది? అది మన ఆ రోజు కూడా చూపించిన ఆ రోజు కూడా చూపించినాం. 5 లక్షలకి 10 లక్షలకి అసైన్మెంట్ ల్యాండ్స్ డబ్బులు మరి ఇది కనిపించట్లేదా? వాళ్ళకి కూడా పాపం 30 లక్షలు 40 లక్షలు అని చెప్పి 5 లక్షలు ఇచ్చి వాళ్ళని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు సూరారం చెరువు అని చేసామని అంటున్నారు. రిటేషన్ దేని గురించి? చెరువులు కబ్జా చేసాడు, దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని. మరి దాని మీద కంటెంప్ట్ కూడా ఇచ్చినాం కదా. నువ్వు నిష్పక్షపాతంగా పనిచేసి ఉంటే మరి కంటెంప్ట్ ఎందుకు వేస్తాం? కంటెంప్ట్ లో నీకు నోటీస్ ఆర్డర్ అయిందా లేదా? నోటీస్ ఇష్యూ అయిందా? నోటీస్ ఇష్యూ అయింది కదా. మరి ఏం ఆన్సర్ ఏం ఆన్సర్ చెప్తాడు? ఆన్సర్ ఏం సపోర్ట్ ఉండదు. చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. అంటే మనం ఏదో దొంగ పనులు చేసి ఇవన్నీ చేసేటట్టుంటే మనకి ఇవన్నీ ఎందుకండి? ఇదిగోండి, ఇది కంటెంప్ట్. ఎవరి మీద? రంగనాథ్ చేసిన పేరు ఉంటుంది కదండి, ఏవి రంగనాథ్. ఏవి రంగనాథ్ ఐపీఎస్. ఇది నోటీస్ ఎప్పుడు ఆర్డర్ అయిందండి? ఇది ఇక్కడ ఉంటుంది, 18th day of July 2025. జూలై 18th ఆయనకి కంటెంప్ట్ కూడా అయింది, ఎందుకంటే యాక్షన్ తీసుకోవట్లేదని. ఇగో నోటీస్ బిఫోర్ అడ్మిషన్ అని ఉంటుంది ఇక్కడ. నోటీస్ బిఫోర్ అడ్మిషన్. ఇప్పుడు ఆయన ఏం చెప్పిండో కోర్టుకి? రంగనాథే చెప్పాలా నీ మీద ఆయన కంటెంప్ట్ కేసుకి నువ్వేం ఆన్సర్ చెప్పినావు కోర్టుకి? సో నిన్న వివరణ మొన్న ఏమంటాడండి? ఇప్పుడు ఏందండి ఇది హైడ్రా మీడియా గ్రూప్ అండి. ఇది హైడ్రా మీడియా గ్రూప్. ఇక్కడ చూడండి ఏం చేశాడు. మీరు Sunkara Naresh was recently removed for bar registration after certification verification by bar council. బార్ కౌన్సిల్ తీసాడని చెప్పి ఇవి పెట్టాడు. నిన్న వివరణలో ఏమి ఇచ్చాడండి? నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సాంకేతిక కారణాలు స్టే తెచ్చుకున్నాడు. నువ్వు చిల్లర రాజకీయ నాయకుడువా, చిల్లరోనివా, ఒక ఉన్నత స్థాయి పదవి నిర్వహించే పోలీస్ అధికారివా? ఇప్పుడు చదువు సంధ్య లేనోడు గనక ఇటువంటి పనులు చేశాడు అనుకోండి, సరే వాడికి చదువు లేదు, సంధ్య లేదు, జ్ఞానం లేదని చెప్పి అనుకోవచ్చు. చిల్లరగా రోడ్డు పక్క రోడ్డు చేసే చిల్లర రాజకీయాలు అంటే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఏంటండి ఈ పనులు? రాత్రి అర్ధరాత్రి 11 గంటలకి హడావిడిన ప్రెస్ నోట్ రిప్లై నోట్ కొట్టాడు. టీ న్యూస్ లో స్టోరీ రాగానే ప్రెస్ నోట్. అందరూ అనుకుంటారు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ కి పడట్లేదు, వాళ్ళ గురించే ఈ యొక్క హైడ్రాన్ తీసుకొచ్చారని అందరూ లాలూచి పడ్డారు. వాళ్ళ ఫామ్ హౌస్ల సంగతి ఏమైనాయండి? ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల యొక్క కాలేజీలు ఏమైనాయండి? ఏమైనా వాస్తవం ఏం చేయాలి అంటే ఎవరికి తెలియదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాలా, రంగనాథ్ కి టీ న్యూస్ కి ఇంత బంధం ఎక్కడి నుంచి ఏర్పడ్డది? నీ సమాచారాన్ని కూడా రంగనాథ్ తీసుకుపోయి కేటీఆర్ కి వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తున్నాడా? అది కూడా మీరు ఆలోచించు. నేను ఏమన్నాడండి, ప్రైవేట్ వివాదాలకు మేము పోవని చెప్పని అన్నాడు కదా. ఇదిగోండి, ఇది నా మీద పెట్టిన ఎఫ్ఐఆర్ అండి, పేట్ బషీబాగ్ పోలీస్ స్టేషన్ లో. దాంట్లో ఏసీపీ ఏమంటాడు తెలుసా? సరిగ్గా చూడాలి. ఇది 96/2025 కంప్లైంట్ బై నేమ్ చైతన్య రెడ్డి పన్నాల so and so and lodged a petition in which he stated she is the owner of open land measuring so and so. She alleged that Vertex developers laid 150 feet road without obtaining prior permission from any concerned authority. On receipt of the petition, the commissioner of the Hydra commissioner endorsed to him for enquiry and report. ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. The complaint which is currently under inquiry. Under inquiry. మరి ప్రైవేట్ దాని మీద the complaint which is currently under inquiry. ఎఫ్ఐఆర్ లో ఉంది. ఇది ఎఫ్ఐఆర్ లో ఉంది, కంప్లైంట్ లో. ప్రైవేట్ భూములను నేను ఎంక్వైరీ చేయనంటుండు కదా. అంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తప్పుని కప్పిపుచ్చుకోవడానికి చేసిన ఇటువంటి చిల్లర పనుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఆడావిడికి చేసిన ప్రెస్ మీట్ అది. ఒకటి చెప్తా రగ్గారు, ఎంత పెద్దటి వ్యక్తి అయినా కూడా, ఎంతటి పెద్ద పీకుడుగా అని చెప్పుకునే వ్యక్తి అయినా కూడా తప్పుడు పనులు చేయాలి, ఒక వ్యక్తిని అక్రమంగా కేసులో ఇరికించాలి అని ఇంటెన్షన్ ఉన్నప్పుడు 100కి 100% తప్పులు చేస్తారు. ఈ కంప్లైంట్ లో కూడా ఇక్కడ చూడండి ఏం చెప్తాడు. 19వ తారీఖు 6వ నెల 2025లో చైతన్యరెడ్డి అనే ఆవిడ హైడ్రాలో కంప్లైంట్ ఇస్తే దాని మీద వీళ్ళు ఎంక్వైరీ చేస్తే జూన్ ఇక్కడ సెకండ్ వీక్ లో నా పేరు చెప్పి 20 లక్షలు తీసుకున్నారు, నేను హైడ్రా అధికారులు మేనేజ్ చేస్తానని చెప్పని. ఈవిడ 3వ వారంలో కంప్లైంట్ ఇస్తే 2వ వారంలోనే తీసుకున్నారంట. ఏందండి తమాషా? కంప్లైంట్ ఆఫ్టర్ ముందు ఎట్లా ఉంటాయి పాసిబుల్ అవుతుంది? కలగంటారండి, పడుకున్నప్పుడు కలగంటారు. కలగాని ఈ 19వ తారీఖు కంప్లైంట్ ఇస్తానని చెప్పని సెకండ్నే నేను నరేష్ అనేవాడిని పరిచయం చేస్తాను అని చెప్పని కలగాని ఇస్తారు. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ 50 lakhs సంబంధించి ఎవరు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, మీరు కాల్స్ ఏం మాట్లాడినారు, లేకపోతే ఆమె దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, అసలు ఆమెను మీడియా ముందు ప్రవేశపెట్టవచ్చుగా. ఇప్పుడు ఆమెని బంధించిర్రా, నిర్బంధించిర్రా,
లేకపోతే మీ హైడ్రా ఆఫీస్లో బంధించిరా? సమాధానం చెప్పలేదు. హూ ఇస్ చైతన్య రెడ్డి? ఎక్కడుంది చైతన్య రెడ్డి అనే మహిళ? ఇప్పుడు వాస్తవానికి ఆమె ఎంతసేపటికి చైతన్య రెడ్డి అనే మహిళ అని చెప్తున్నారు కానీ ఆమె ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పని ఎక్కడ ఎందుకు చెప్పట్లేదు? అవును, ఆమె ఎవరు? హనుమాన్ సినిమా ప్రొడ్యూసర్. చైతన్య రెడ్డి అని అంటే కనుక హనుమాన్ సినిమా ప్రొడ్యూసర్. ఆ ఫోటో ఉండే కదా మీ దగ్గర? ఎగ్జాక్ట్లీ ఉందండి. షీఈ్ ద లేడీ. ఇతనేమో హస్బెండ్. ఈయన హనుమాన్ సినిమా ప్రొడ్యూసర్స్ ఇద్దరు. వీళ్ళిద్దరితోనే వీళ్ళు నాకు కూడా వీళ్ళకి సంబంధించిన కొంతమంది ఎన్ఆర్ఐలు మోసపోతే వీళ్ళు కూడా నాకు మెసేజ్ పెట్టినారు. నేనేమన్నా అంటే మీరు కంప్లైంట్ అని ఇవ్వండి, లేదా నాకు వీడియోలైనా పంపించండి, మనం దాని ప్రకారంగా వీళ్ళ మీద కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఈమె ఎక్కడుంది? రంగనాథ్ గారు మీరే చెప్పాలా. వర్టెక్స్కి సంబంధించిన వర్మ అండ్ చైతన్య రెడ్డి మీ ఆఫీస్కి ఎప్పుడు వచ్చారు? సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, బయట పెట్టండి. ఎగ్జాక్ట్లీ బయట పెట్టండి. 100కి 100% ఆయన ఏమంటున్నాడు? ఆ మధ్య కంప్లైంట్ ఇచ్చిందని అంటున్నాడు. సీసీటీవీ కెమెరా పెట్టమని చెప్పండి. ఆ రోజు గనక ఆమె పోయి హైడ్రాలో ఫిర్యాదు చేసినట్లయితే గనక నేను రంగనాథ్ గారు ఎక్కడుండి అక్కడికి వెళ్ళి నా పేక్ కోసుకుంటానండి. నేను స్ట్రైట్ చెప్తున్నా కదా. ఇప్పుడు అన్ని తప్పుడు ఆరోపణలు, తప్పుడు ఇది. సరే, ఇప్పుడు ఈవిడ మోసపోయింది అని చెప్తున్నారు. ఈయనకి చెప్పిందంటే వెళ్ళి మోసపోయిన వ్యక్తులు పోయి కంప్లైంట్ ఇస్తారా, లేదంటే ఎన్నో వ్యక్తులు పోయి కంప్లైంట్ ఇస్తారా? ఇచ్చారా అని అనుకుందాం. మరి దాంట్లో అంత సిన్సియర్ ఆఫీసరు ఒక ప్రభుత్వ అధికారిని లంచం చూపి తన పని చేయించుకోవాలి అనుకున్నప్పుడు మరి చదువుకున్న వాళ్ళు కదండి. ఇప్పుడు నేనంటే కనుక ఫేక్ అడ్వకేట్ అని చెప్తున్నారు. మీరు చదువుకున్నారు కదా, మీ డిగ్రీలన్నీ జెన్యూన్ కదా, మీరు అసలు డైరెక్ట్ సివిల్స్ కొట్టిన ఐపీఎస్లు కదా. మరి సెక్షన్ 12 ఆఫ్ ది ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్ లో ఆమె మీద కూడా కేసు పెట్టాలి. ఆమె మీద కూడా కేసు పెట్టాలి కదా. లంచం ఇచ్చిన మీద కేసు పెట్టాలి అంటే ఏముంది? లాలూచి పడ్డారు. ఎందుకంటే ఈవిడ పెద్ద ప్రొడ్యూసరు, అక్కడ వర్టెక్స్ వర్మ. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ 150 ఫీట్ వైడ్ రోడ్ ఈమె జాగాలో వేసారు కదా, వర్మని ఈమెని కూర్చోబెట్టిండంట. కూర్చోబెట్టి పంచాయతీ చేసిండంట ఈయన ఆఫీస్లో. సిడిఆర్ తీస్తే తెలిసిపోతుంది. నేను ఆల్రెడీ సిబిఐకి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను ఫామ్ చేయమని చెప్పి ఆల్రెడీ నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను. చేస్తే సిడిఆర్ తెలిసిపోతుంది. కూర్చోబెట్టి మీరు కొట్లాడుకుంటే బయటంతా న్యూసెన్స్ అవుతుంది, నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, నేను ఒక డీల్ చేస్తా. ఈ 150 ఫీట్ రోడ్డు ఏదైతే కనుక నీ జాగాలో వేసాడో దానికి సంబంధించిన వాల్యుయేషన్కి అతను డెవలప్ చేసిన వెంచర్లో నీకు వాటా ఇస్తాం. కాబట్టి నువ్వేం చేయాలంటే నేను ఒప్పిస్తా వర్మని. ఈ మొత్తం న్యూసెన్స్కి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళ మీద కేసు పెట్టు. దిస్ ద డీల్. ఇది రంగనాథ్ సెటిల్మెంట్ ఇది. అంటే నువ్వు చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తున్న వ్యక్తుల్ని కాదండి. ఎవరైనా ఒక అధికారి ప్రెస్ మీట్ ఇస్తే, ప్రెస్ మీట్ పంపిస్తే గ్రూపుల్లో, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నారు, మీరు ఎన్నో ప్రెస్ మీట్లు చూసుంటారు. ఇండైరెక్ట్ ప్రెస్ మీట్లు ఎప్పుడైనా చూసారండి ఇటువంటి? అదే కదా. కాదండి, ఒక ఐపీఎస్ అని పేరు చెప్పుకునే ఈయన డైరెక్ట్ గా రావాలి కదా తెర మీద. వాట్ దిస్ నాన్సెన్స్ అండి. దళార్ చేతిలో మోసపోవద్దు, ఒక వ్యక్తి సస్పెండ్ అయిన ఒక వ్యక్తి, ఇదైన ఒక వ్యక్తి దొంగ ఐపీఎస్ అని చెప్పి మనం చెప్తామా? మనం చదువుకున్నామండి. నువ్వు డైరెక్ట్ ఐపీఎస్ కాదు, దొంగ ఐపీఎస్ అని చెప్పి మనం చెప్తామా? అవును, చెప్పాము. ఎందుకంటే మనకు విజ్ఞత ఉంది, మనం చదువుకున్నాము, మనం ఆ పోస్ట్కి రెస్పెక్ట్ ఇస్తాము. కానీ ఇటువంటి కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారా మీరు? కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసామండి. ఈమె అందుబాటులో లేదు. ఎందుకంటే కనుక వాస్తవానికి జరిగింది ఏంటి అంటే జరిగిన తర్వాత ఈమె అండర్ ప్రెషర్ లో ఉంది. ఒక సిఐని, ఒక ఏసీపీని ఈమె కూర్చోబెట్టి డైరెక్ట్ ఈమె అంటారంటే కనుక నువ్వు కనుక అట్లా చేసిరు, ఒకవేళ నువ్వు కాదన్నావు అనుకో నేను లిఫ్ట్ చేసి రిమైండ్ చేస్తాం అని చెప్పి ధమ్కి కూడా ఇచ్చారంట. ఆమెకు సంబంధించి ఏదైతే కనుక అవసరమైతే ఆ ఎన్ఆర్ఐలతో కూడా మాట్లాడి ఉంటారు. వీళ్ళందరినీ మీరు మోసం చేసి ఇండియాకి వచ్చారు, మీరు ఈ కేసులో కూడా మిమ్మల్ని బుక్ చేయాలి 100%. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక ఈమె వెళ్ళినప్పుడు ఈమె టేబుల్ మీద 1 ఫీట్ హైట్ తోటి ఇన్ని ప్రింట్అవుట్లు ఉన్నాయంటండి. దాంట్లో మీ ఫోన్ నెంబరు, మీ డీటెయిల్స్, మీ ఫ్యామిలీ డీటెయిల్స్, నా ఫోన్ నెంబరు, నా డీటెయిల్స్, నా ఫ్యామిలీ డీటెయిల్స్, అదేవిధంగా ఈ చందు శ్రీనివాస్ అనే వ్యక్తి, అదేవిధంగా ప్రవీణ్ అనే వ్యక్తి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి, అదేవిధంగా చైతన్య రెడ్డి అనే వ్యక్తి, వీళ్ళందరి డీటెయిల్స్, వీళ్ళు ఎవరితో ఫోన్లు మాట్లాడారని కాల్ డేటా రికార్డ్ సిడిఆర్ టేబుల్ మీద పెట్టి ఇది మీ బతుకులు అని చెప్పని ఇట్లా కొట్టిరంట. మనం చేసిన వీడియోకి ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎన్ని కామెంట్స్ వచ్చినాయి, ఎవరెవరు కామెంట్లు చేశారు, ఎవరెవరు లైక్లు కొట్టారు, ఆ లింక్స్ ఏంటి అవన్నీ పెట్టి తేడా వచ్చిందంటే కనుక నేను రిమైండ్ చేస్తామని చెప్పని అన్నారంట. అంటే ఒక అక్రమాన్ని, ఒక అవినీతిని బయట సమాజంలో తీసుకుని వస్తే గొంతు నొక్కేయాలి అని అనుకుంటే, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆడ చెరువులు కబ్జా అయినాయి కదా, ఇప్పుడు వర్టెక్స్ వారు వెళ్ళి ఏమి స్టే తెచ్చుకోలే కదా, మరి అది క్లీన్ చేయొచ్చు కదా, మొత్తం చెరువుని పునరుద్ధరించవచ్చు కదా, బ్యాక్ తీసుకోవచ్చు కదా, మీకు ఆర్టీఐలు పెట్టిన కలవర్ట్ కూలగొట్టొచ్చు కదా. మీకు ఆర్టీఐలు పెట్టాను చూడండి ఒకసారి. ఆర్టీఐలు పెట్టాను,
ఇక చూడండి, ఇది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్, తుక్కుగూడ మున్సిపాలిటీ, రంగారెడ్డి డిస్టిక్. ఈ అప్లికెంట్ ఏం అడిగాడండి? As per HMDA master plan, 150 feet proposed road passing through so and so survey numbers in Mankal village, Maheshwaram Mandalam, Rangareddy district. Have you given permission to anyone for formation of road? Please provide details అన్నారు. ఆన్సర్ ఏమొచ్చిందండి? As per HMDA master plan, 150 proposed road passing through survey numbers in Mankal village, district Rangareddy, verified the records available in the office, not given any permission for formation road at above survey numbers అని అన్నాడు. ఆ 150 ఫీట్ల రోడ్డుకి ఎలాంటి పర్మిషన్ లేదు. హెచ్ఎండిఏ నుంచి కూడా ఇంకో రిప్లై వస్తాను, ఇంకొకటి నెక్స్ట్ డౌన్లోడ్. ఇందులో కూడా అదే ఉన్నది కదా, ఇక్కడ ఉంటుంది. In this regard, it is to inform that as per available records, this office has not given any permission for formation of 150 feet wide road. 2 కిలోమీటర్లు 150 ఫీట్ రోడ్ వేసిండు. ఇంకో విషయం, దట్టు ఇది కల్వర్ట్స్ మధ్యలో నిర్మించిండు. వాటర్ బాడీస్ వాళ్ళు అంటున్నారు కదా 96/2025 హైడ్రాకి ఇచ్చిన కంప్లైంట్ అని. ఈ కంప్లైంట్ అండి, ఇది కంప్లైంట్, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్. ఇక నేను తీసుకుని వచ్చాను. ఎవరు? చైతన్య రెడ్డి ఇచ్చిన కంప్లైంట్ హైడ్రా వాళ్ళకి. ఓకే, వర్టెక్స్ వర్మ మీద. ఇక చూడండి సర్వే నెంబర్లు 122, 136, 137 అండ్ 141. ఇక్కడ మ్యాచ్ అయినాయి కదండి? అంతే కదా, మ్యాచ్ అయినాయి కదా. అవును. మరి ఇప్పుడు నేను ఏమంటానంటే, ప్రైవేట్ వివాదాల్లోకి మీరు వెళ్ళను అని చెప్పని అంటున్నారు. మొన్న సందే కన్వెన్షన్ కి సంబంధించిన ప్రైవేట్ లేఅవుట్లోకి వెళ్ళి ఫ్లాట్లు రోడ్లు పాల్గొట్టారా లేదా? మీకు లింక్ పెట్టాను చూడండి. అవును, చూసిన. ప్రణీత్ అంటేల్లోకి వెళ్ళి ఆ రోడ్డును పాల్గొట్టిరా లేదా? అవును. మియాపూర్ లో ఆఫీస్ గేట్ లో మీరు ప్రైవేట్ వ్యక్తుల జాగాల్లోకి పోయి మీరు పోల్గొట్టిరా లేదా? అవును. నేనేమో డస్ నాట్ మీన్ దట్ ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పి నేను అంటలే. హైడ్రా విధానాలు ఏంటి అని అంటే గనక, ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎవరైతే గనక అక్రమాలకు పాల్పడుతున్నారో, పాల్పడి ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఫర్ కన్సిడరేషన్ అంటే గారు, ఈ వర్టెక్స్ వర్మ అనే అతను ఎయిర్పోర్ట్ సర్ఫేస్ ల్యాండ్స్, చెరువులు, అసైన్మెంట్ ల్యాండ్స్, రామసముద్రం కుంటాని మియాపూర్ లో వర్టెక్స్ విరాట్ పేరుతో కట్టిండండి. ఈనాటి కూడా కబ్జాలోనే ఉన్నాడు. ఇప్పుడు కడుతున్నాడు కొత్త ఇంకొక టవర్ దాంట్లో. మరి రంగనాథ్ నో యాక్షన్. మరి నాకు కనబడదు రంగనాథ్కి. ఈయన ఈ విధంగానే హైడ్రా అక్రమాల మీద ఎవరైతే పోరాడుతున్నారో, పటాన్ చెరువు దగ్గర సంగారెడ్డిలో ఒక దళిత బిడ్డని అక్రమంగా కేసులు ఇరికించి నాకు ఫోన్ చేసి, కాల్ రికార్డింగ్ కూడా ఉంది. కరెక్టే, కూడా వచ్చిండు. అన్న చాలా జాగ్రత్త అన్న, దుర్మార్గుడు అన్న, నన్ను ఇరికిచ్చిండు అన్న, తీసుకుని కొట్లాడుతున్నందుకు నేను ఇక్కడి నుంచి పారిపోయానన్నా అని చెప్పని అంటున్నాడు. అంటే ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టి ఈ విధంగా చేస్తారండి? మీకు ఇచ్చిన పదవి ఏంటి? మీరు కాపాడుకోవాల్సిన విధానం ఏంటి? మీరు గనక ఇప్పుడు నేనేమంటున్నా అంటే గనక, ఇతను డేట్తో సహా నేను చెప్తాను, 9/7/2025 చైతన్య రెడ్డి కాల్ చేశాడండి. నేను వస్తున్నాను, ఆ రోడ్డు పాల్గొడుతున్నానని చెప్పని. అక్కడికి వెళ్ళాడు. ఈవినింగ్ 3 నుంచి 4:30 మధ్యలో సిడిఆర్ తీమని చెప్పండి, నేను చెప్పేది అబద్ధం అయితే తెలుస్తుంది. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చూసి ఒక ఫోన్ వచ్చింది ఆయనకి, సారీ అండి నేను దీన్ని ఏం టచ్ చేయాలని చెప్పని వెళ్ళిపోయాడు. చేతగానప్పుడు ఇంట్లో కూర్చోవాలి, ఇతరుల మీద పడడం ఎందుకు? ఇప్పుడు ఆ కాల్ రికార్డింగ్ సారాంశం ఏంటి? మరి వెళ్ళినప్పుడు అండర్ ఎంక్వైరీ అని అంటే కనుక, మరి అండర్ ఎంక్వైరీ ఎందుకు పెట్టి నువ్వు కంప్లైంట్ ఉంది? ఆ పిటిషనింగ్ అండర్ ఎంక్వైరీలో అంటే 19/6/2025 19/6/2025 నుంచి ఈ రోజు డేట్ ఎంత అండి? 10వ తారీఖు. ఇట్ సీమ్స్ 10వ తారీఖు 9వ నెల. అంటే ఇన్ని రోజులు ఎంక్వైరీ చేస్తారు మీరు దాన్ని. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికి 9 సార్లు ఆ సైట్ మీదకి వెళ్ళారు. కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. మరి ప్రైవేట్ అయితే ఎందుకు పోయారు? ఎందుకు ఇంకా ఎంక్వైరీలో? నిన్న హైడ్రా రంగనాథ్ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఏంటంటే, శుంకర నరేష్ గారు పెట్టిన ప్రెస్ మీట్ తర్వాత ప్రైవేట్ భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ళమని హైడ్రా మరోసారి స్పష్టం చేసింది. సో ఇది 150 ఫీట్ రోడ్డుకు సంబంధించిన వివాదం ప్రైవేట్ అయినప్పుడు చైతన్యారెడ్డి మీకు ఇమీడియట్గా చెప్పగానే ప్రైవేట్ అని చెప్పి వదిలేయలే, కూర్చోబెట్టి మాట్లాడినని ఇక్కడే చెప్తున్నాడు. దీనికి సంబంధించి అందిన ఫిర్యాదు నేపథ్యంలో ఇరుపక్షాలను ఎదురెదురుగా పెట్టి ఎంతో పారదర్శకంగా హైడ్రా విచారించింది. మరి విచారణ ఎక్కడిది? పారదర్శకంగా అంటే సీసీటీవీ ఫుటేజ్ కావాలి కదండి. పారదర్శకం మీన్స్ సీసీటీవీ ఫుటేజ్ కావాలి. రిలీజ్ చేయమని చెప్పండి. ఆ పారదర్శకత ఏముందో మీరు ఏం చేయబోతున్నారు? చలో, వాట్ నెక్స్ట్? రగ్గారు క్లియర్ గా కొంతమంది ఉన్నారా? వాళ్ళు శ్యామ్ వాళ్ళు వచ్చారా? ఓకే. కొంతమంది మీడియా ప్రతినిధులతోటి, మీడియాతోటి రాత్రి టీవీ న్యూస్ లో కూడా మన ఫోటోలు వేసి అర్ధరాత్రి కథనాలు రాశారు. చాలా ఇక చూస్తేనే చాలా చెత్త కథనం అది. అఫ్ కోర్స్ ఆ ఛానల్ వాళ్ళు తప్ప ఎవరు చూడనుకోండి, అది వేరే విషయము. ఈ రోజు నేను ఈ విషయం మీద మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ అథారిటీకి, టీ న్యూస్ మీద కంప్లైంట్ ఇస్తున్నాను. అదే విధంగా కూడా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ వాళ్ళకి,
రంగనాథ్ గారి మీద క్లియర్గా నేను కంప్లైంట్ ఇస్తున్నాను, డిఓపిటీగా కంప్లైంట్ ఇస్తున్నాను, సిబిఐకి కంప్లైంట్ ఇస్తున్నాను. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఆయన మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే విధంగా నేను కంప్లైంట్ చేస్తున్నాను. నన్ను డిఫేమ్ చేశారు. ఇప్పుడు ఈ సారాంశం ఒక్కసారి చూడండి. హైకోర్టు వాస్తవాలు ఇలా ఉంటే హైకోర్టు బార్ కౌన్సిల్ నుంచి తొలగించబడి సాంకేతిక కారణాలతో స్టే తెచ్చుకున్న శుంకర్ నరేష్ లేనిపోని ఆరోపణలు చేస్తూ ఆ విషయాలను హైడ్రాకు ఆపాదించడాన్ని హైడ్రా ఖండించింది కదా. ఇక్కడ ఏమన్నారు చెప్పండి. Sunkara Naresh was recently removed for bar association, bar registration after certification verification by bar council. ఇదిగోండి ఈ రెండు పక్కన పెడుతున్నాను. చెప్పండి, ఎవరు చదువుకున్న వాళ్ళు, ఎవరు చదువుకోని వాళ్ళు. అంటే ఈ లెక్కను చూస్తే రంగనాథ్ గారి సర్టిఫికేట్లు కూడా ఒకసారి మనం డౌట్ పడుతుంది నాకు. ఇప్పుడు ఆయన ఎంపీగా పోటీ చేయాలన్నది ఆయన ఆలోచన, అందుకే దున్నుతున్నాడు గట్టిగా. 100% అండి. వరంగల్, ఖమ్మమో ఎక్కడి నుంచో ఆయన ఎంపీగా. కాకినాడ కూడా ప్రపోజల్ ఉందండి, జనసేన నుంచి కూడా కొన్ని జరుగుతున్నాయి, 100% ఉన్నాయి. అందు గురించి ఇక్కడ చూడండి, కులానికి సంబంధించిన పెద్ద పెద్ద మీడియా అధిపతులు ఎవరైతే ఉన్నారో ఈ కాపు కులానికి సంబంధించి ఆ మీడియా అధిపతులతో చాలా సన్నిహితంగా మెలగటము, అతని గురించి మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఏదైనా సరే ఒక ఇన్సిడెంట్ ఈయన పోయి ఎక్కడ నాకు పగడగొడితే ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఛానల్స్ లో అబ్బబ్బబ్బబ్బబ్బ అంత కాదు ఇంత కాదు అని చెప్పని మీకు ఆ పాలాభిషేకాలు చేస్తారు కదా, అదంతా పెయిడ్ బ్యాచ్. అంతే, పెయిడ్ బ్యాచ్ అండి అదంతా. రంగంలో కూడా అట్లే చేయించుకున్నాడు. ఎందుకంటే గారు ఇప్పుడు మీరు ఎన్ని విషయాల్ని బయటికి పెట్టలేదు, ఎందుకో మీకు నాకు పాలాభిషేకాలు చేయరు. ఓకే, సో ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ రంగనాథ్ గారు. మీరు ఎంపీగా పోటీ చేయాలి, మీరు గెలవాలి. మీ గెలుపులో మేము కూడా ప్రచారం చేస్తాం వచ్చి. మరి ఎక్కడి నుంచి టికెట్ వస్తుందో సరే మాట్లాడదాం, ఇక భవిష్యత్తులో ఉన్నదే. ఇక థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు ప్రజలకు సమాధానం చెప్పండి. సరే, మన ఇద్దరి మధ్య యుద్ధం నడుస్తూనే ఉంటుంది, కానీ ప్రజలకు సమాధానం చెప్పండి. మీ వైపున యుద్ధం నాకు పర్సనల్గా ఏం లేదు, మన ఇద్దరి మధ్యలో ఏం పంచాయతీలు లేవు. మన పంచాయతీ ఒకటే, పేదల భూములను రక్షించడానికి నా ప్లేస్లో పెడితే నువ్వేం చేస్తున్నావో, ఏ దళారీ వ్యవస్థని ప్రోత్సహిస్తున్నావో నువ్వు సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజలకి.